హలో గాయస్, ఎలా ఉన్నారు? నేను మీ వరుణ్. గాయస్, వింటర్ సీజన్ వచ్చేసింది. ఈ వింటర్ సీజన్లో రీసెర్చ్ చేస్తే హాస్పిటల్ స్టాటిస్టిక్స్ ప్రకారం వింటర్ సీజన్లో మోకిల మార్పిడి తక్కువ జరుగుతూ ఉన్నాయి. ఇంకా మోకిల దగ్గర పెయిన్స్ ఎందుకు వస్తాయి వింటర్ సీజన్లో ఎక్కువగా? ఇంకా ఇంప్లాంట్స్ వల్ల మోకిలకి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరీష్, హూ ఈస్ ఎంఎస్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇన్ శ్రీకర్ హాస్పిటల్, విజయవాడ. హలో డాక్టర్. హలో అండి. డాక్టర్, బేసిక్గా జనరల్గా మనము స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే వింటర్ సీజన్లో మోకిల మార్పిడి తక్కువ ఉంది సమ్మర్లో కన్నా. దానికి రీజన్స్ ఏంటి? యూజువల్గా వింటర్లో సర్జరీస్కి ఎవరైనా కానీ భయపడతారండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వింటర్లో పెయిన్ ఎక్కువ ఉంటుందని చెప్పి భయపడతారు. బట్ యాక్చువల్గా వెన్ కంపేర్ టు సమ్మర్, వింటర్లో పెయిన్స్ మైల్డ్గా ఉంటాయి. బట్ వాళ్ళు అనుకున్నంత అయితే ఎక్కువ ఉండవు. మేబీ ఒక 10-20% అయితే వింటర్లో కొంచెం ఎక్కువ ఉంటాయి పెయిన్స్. ఎందుకంటే అది మనకి ఆ వింటర్ సీజన్ వల్ల కూల్నెస్ వల్ల ఆ టిష్యూ దగ్గర ఆ హీలింగ్ అనేది కొంచెం డిలే అవుతుంది. సో దానివల్ల కొంచెం పెయిన్స్ ఎక్కువ రోజులు ఉండడం కానీ, లేదంటే పెయిన్స్ వెన్ కంపేర్ టు సమ్మర్ కొంచెం హయ్యర్ సైడ్ ఒక 10-20% నొప్పులు ఎక్కువ చెప్పడం కానీ పేషెంట్స్ చూస్తూ ఉంటాం. సో అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే సమ్మర్లో చేయించుకోవడానికి బేసిక్గా ఇప్పుడు మనం నీ రీప్లేస్మెంట్స్ చేయించుకునే వాళ్ళందరూ కూడా 50-60 పైన ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఏజ్డ్ వాళ్ళ కొడుకుల మీద కానీ కూతుళ్ళ మీద కానీ డిపెండ్ అయి ఉంటారు. సో వాళ్ళు ఉంటే కానీ పక్కన సర్జరీ చేయించుకోవడానికి అవ్వదు. సో సమ్మర్ వచ్చేసరికి వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి, సంథింగ్ లైక్ స్కూల్ హాలిడేస్ కానీ పిల్లలకి హాలిడేస్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే అవి అడ్జస్ట్ చేసుకోవడానికి అవుతుంది. సో ఫ్యామిలీ పరంగా కూడా చూసుకున్న సమ్మర్లో హాలిడేస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి వాళ్ళ కొడుకులకి కూతురికి కూడా వాళ్ళని చూసుకోవడానికి టైం ఉంటుంది కాబట్టి సో ఎక్కువ సమ్మర్లో చేయించుకుంటారు. ఈ రెండు మెయిన్ రీజన్స్. ఇంకోటి ఏంటంటే నీస్లో కాంప్లికేషన్స్ కానీ పెయిన్స్ కానీ ఎక్కువ వస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు. దీనికి ఏమంటారు? అంటే వింటర్లో చేయించుకోవడం వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి, సమ్మర్లో చేయించుకోవడం వల్ల కాంప్లికేషన్స్ తక్కువ వస్తాయని అపోహ ఉందండి. అది కరెక్ట్ కాదు. బట్ మెయిన్ రీజన్ ఏంటంటే వింటర్లో చేయించుకోకపోవడానికి ఇందాక చెప్పినట్టు కొంచెం పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ టైంలో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళు సాధ్యమైనంత వరకు వింటర్లో చేయించుకోవడానికి అవాయిడ్ చేస్తారు. సమ్మర్లో కొంచెం ఆ చలి ఉండదు కాబట్టి ఆ తట్టుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది. ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళకి ఆ తట్టుకునే గుణం తక్కువ ఉంటుంది, పెయిన్ తట్టుకునే గుణం. సో సమ్మర్లో చేయించుకుంటే కంపారిటివ్గా కొంచెం వాళ్ళు బెటర్గా ఫీల్ అవుతారు. సో ఇంకా ఏంటంటే మనం సౌత్ ఇండియాలో కంపేర్ చేస్తే వెన్ కంపేర్ టు నార్త్, సౌత్ ఇండియాలో మనకి ఆ చలి అనేది మన బాడీస్ అంత తట్టుకోలేవు వెన్ కంపేర్ టు నార్త్ పీపుల్. సో అందుకని మనం ఎక్కువగా మన సౌత్ ఇండియన్ పీపుల్ అంతా సమ్మర్లో ఎక్కువ సర్జరీస్ చేయించుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే డాక్టర్, ఇంప్లాంట్స్ సర్జరీ తర్వాత ఉంచాలా లేకపోతే తీసాలా అని చాలా డౌట్ ఉంటుంది. దీంట్లో 2 రకాల ఇంప్లాంట్స్ ఉంటాయండి. ఒకటి మనం నీ రీప్లేస్మెంట్ సర్జరీ, ఏదర్ నీ రీప్లేస్మెంట్ కానీ హిప్ రీప్లేస్మెంట్ కానీ చేసిన తర్వాత వాటిల్లో వేసే ఇంప్లాంట్స్, యాక్చువల్గా వాటిని మనం ప్రోసెస్ అంటాం. యూజువల్గా ఈ నీ రీప్లేస్మెంట్ కానీ హిప్ రీప్లేస్మెంట్ తర్వాత చేసిన ఇంప్లాంట్స్ తీయాల్సిన అవసరం ఏం లేదండి. అవి మనకి లైఫ్ లాంగ్ బాడీలో ఉండిపోతాయి. అవి వాటి వల్లే మనకి ఆ జాయింట్ దగ్గర సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో ఆ ఇంప్లాంట్స్ అనేవి తీసేదేమి ఉండదు. నీ రీప్లేస్మెంట్, ఏదర్ నీ రీప్లేస్మెంట్ ఆర్ హిప్ రీప్లేస్మెంట్ తర్వాత చేసే ఇంప్లాంట్స్ అనేవి మనకు అవి లైఫ్ లాంగ్ బాడీలోనే ఉంటాయి. ఫర్దర్ ఏమన్నా కాంప్లికేషన్ వచ్చినప్పుడు, లైక్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ, ఏమన్నా ఇంప్లాంట్స్ లోపల వేసి లూజ్ అయినా కానీ అప్పుడు మనం వాటిని తీసేసి మళ్ళీ వాటి ప్లేస్లో రివిజన్ నీ రీప్లేస్మెంట్, రివిజన్ హిప్ రీప్లేస్మెంట్ చేస్తాము. రివిజన్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఆ రివిజన్ ఇంప్లాంట్స్ మళ్ళీ లోపల పెడతాము. సో ఉన్న పార్ట్ తీసేసి ఆ పార్ట్ ప్లేస్లో మనం ఆ ఇంప్లాంట్ పెడతాం కాబట్టి డెఫినెట్గా ఆ పార్ట్కి అక్కడ సపోర్ట్ అనేది ఉండాలి. సో అవి కంపల్సరీ బాడీలో ఉండిపోతాయి. ఇంకొక రెండో రకం ఏంటంటే ఇంప్లాంట్స్ మనం ఫ్రాక్చర్ అయినప్పుడు, బాడీలో ఏ బోన్ కన్నా ఫ్రాక్చర్ అయినప్పుడు ఆ ఫ్రాక్చర్ని మనం ప్లేస్లో పెట్టి ఫిక్స్ చేయడానికి మనం ఇంప్లాంట్స్ వేస్తాం. అవి ప్లేట్స్ అవ్వచ్చు, రాడ్స్ అవ్వచ్చు, స్క్రూస్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. సో వాటి వల్ల ఆ ఎముక అనేది దగ్గరగా ఉండి తొందరగా అతుక్కుపోతుంది. సో అవి ట్రామా వల్ల మనం ట్రామా అప్పుడు చేసే ఇంప్లాంట్స్. యూజువల్గా ఈ ఇంప్లాంట్స్ ఏంటంటే మనం లోపల వేసే బాడీలో వేసిన పార్ట్ బట్టి అవి ఎంత డ్యూరేషన్ ఉంచాలి అని డిసైడ్ చేస్తాం. మనం పైన చేతులకు వేసినవి అయితే యూజువల్గా 1 year ఉంచమని చెప్తాము. కింద కాళ్ళకు వేసినవి అయితే 2 years మినిమం ఉంచమని చెప్తాం. ఎందుకంటే అప్పటి వరకు అవి అతుక్కునే గుణం ఉంటాయి కాబట్టి అట్లా చెప్తాం. ఈ ఇంప్లాంట్స్ అనేవి యూజువల్గా డౌన్ ద లైన్ 1-2 years తర్వాత తీసేస్తే బెటర్. ఎందుకంటే ఫ్యూచర్లో అవి కాంప్లికేషన్స్ రాకుండా
ఎక్స్రే తీసి ఫ్రాక్చర్ హీల్ అయిపోయింది సరిపోతుంది ఇంప్లాంట్ తీసేయచ్చు అన్న స్టేజ్ ఉంటే కనుక డెఫినెట్గా ఇంప్లాంట్ తీయించుకుంటే బెటర్. ఎందుకంటే డౌన్ ద లైన్ అది కొంతమంది నెగ్లెక్ట్ చేసేస్తారు, 4 years 5 years అట్లా ఉంచేసుకుంటారు. అలా ఉంచుకున్నప్పుడు కొన్నిసార్లు లోపల ఇంప్లాంట్స్ ఆ వేసిన స్క్రూస్ కానీ అవి కానీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు అది రిమూవ్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. సో సాధ్యమైనంత వరకు అంటే ఒక తక్కువ ఏజ్ వాళ్ళకైతే తీసేసుకోమని చెప్తాము, 60+ వాళ్ళకైతే దాన్ని అలా వదిలేయమని చెప్తాం. ఇంప్లాంట్స్ వేయించుకున్న తర్వాత వింటర్ సీజన్లో ఎక్కువ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి కేసెస్లో ఏం చేయాలి? యూజువల్గా ఇంప్లాంట్స్ వేసిన తర్వాత మనకి వింటర్స్లో ఏంటంటే ఆ టిష్యూ దగ్గర కొంచెం ఏమైనా హీలింగ్ తక్కువ ఉన్నా కానీ వాటి వల్ల మనకు అది పెయిన్ అనేది తెలుస్తుంది. సో దానివల్ల యూజువల్గా సర్జరీ చేసిన దగ్గర పెయిన్ వస్తుంది యూజువల్గా వింటర్లో అని చెప్తారు చాలామంది పేషెంట్స్. సో అది వన్ ఆఫ్ ద రీజన్ తీయించేసుకోమని చెప్పడానికి. యూజువల్గా మనకి అది హీల్ అయిపోయిందంటే కనుక ఇంప్లాంట్ అనేది రిమూవ్ చేయించుకుంటే ఫ్రాక్చర్ అంతా హీల్ అయిపోయింది బాగానే ఉంది, సో ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు అనుకున్నప్పుడు అది ఇంప్లాంట్ తీయించేసుకుంటే బెటర్. ఇందాక చెప్పినట్టు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మళ్ళీ దానికి ఎనస్థీషియా ఇవ్వాలి, ఓపెన్ చేయాలి, మళ్ళీ రిమూవ్ చేయాలి. సో ఇదంతా కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి యూజువల్గా ఏ వయసు పైబడిన వాళ్ళలో సాధ్యమైనంత వరకు ఇంప్లాంట్ అలా వదిలేయమని చెప్తాం, అక్కర్లేదని చెప్తాం. ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళలో మాత్రం డౌన్ ద లైన్ అది ఎప్పుడు యునైట్ అయింది బాగానే ఉంది అనుకుంటే కనుక సాధ్యమైనంత వరకు తొందరగా రిమూవ్ చేసుకోమని అడ్వైస్ చేస్తాం. డాక్టర్, ఇప్పటికీ మీరు చాలా కేసెస్ డీల్ చేస్తుంటారు, మీకు ఏమైనా ఛాలెంజింగ్గా అంటే యూనిక్గా అనిపించిన కేసు ఏదైనా? అంటే రెగ్యులర్గా చేసే కేసెస్ అన్నీ ఉంటాయండి. దాంట్లో ఏదో ఒక కేసు మనకు కొంచెం ఛాలెంజింగ్ అనిపిస్తుంది. కాకపోతే నేను రీసెంట్గా చేసిన కేసెస్ ఒకటి ఛాలెంజింగ్ ఏంటంటే 140 kgs పేషెంట్స్కి నేను నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేశాను. సో చాలామంది చాలా చోట్ల తను తిరిగారు, అన్ని చోట్ల కూడా తను వద్దు వెయిట్ తగ్గి రమ్మన్నారు, లేదంటే ఇంప్లాంట్ ఫెయిల్ అయిపోద్దని అన్నారు చాలామంది కూడా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు తను ఆ ఉన్న ఏజ్లో కానీ తను ఉన్న పరిస్థితుల్లో కానీ వెయిట్ తగ్గడం అనేది చాలా కష్టం. సో తను నా దగ్గరకు వచ్చి, సార్ మీరు సర్జరీ చేసేయండి, కాంప్లికేషన్స్ ఏదైనా కానీ నేను యాక్సెప్ట్ చేస్తాను అన్నారు. యూజువల్గా వాళ్ళలో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇన్ఫెక్షన్ రావడం కానీ లేదంటే లోపల వేసిన ఇంప్లాంట్ లూజ్ అయిపోవడం కానీ ఉంటాయి. సో అలాంటి పేషెంట్కి నేను 140 kgs పేషెంట్స్కి విత్ ఇన్ ఎ గ్యాప్ ఆఫ్ 2 months 2 మోకాలు నీ రీప్లేస్మెంట్ చేశాను. హీఈస్ డూయింగ్ ఫైన్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, మొన్న కూడా రివ్యూకి వచ్చాడు. సో విత్ ఇన్ 2 months గ్యాప్ తనే రికవర్ అయిపోయి, సార్ నేను రెండోది చేయించుకుంటాను అని చెప్పి తనంతట తానే వచ్చి రెండోది నీ రీప్లేస్మెంట్ చేయించుకున్నాడు. సో అలాంటి కేసెస్ మనం రేర్గా చూస్తాం. డాక్టర్, ఫైనల్గా మా వ్యూవర్స్కి ఏమైనా వింటర్లో టిప్స్ కానీ? మెయిన్ చాలామంది కూడా వింటర్స్లో ఈ ఎగ్జాంపుల్ ఈ కీళ్ళవాతం ఉన్న పేషెంట్స్లో కానీ లేదంటే కాల్షియం తక్కువ ఉన్న పేషెంట్స్లో కానీ వీళ్ళల్లో ఈ జాయింట్ పెయిన్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటామండి. చాలామంది కూడా అదే చెప్తారు, ఈ వింటర్ వచ్చేసరికి నాకు ఈ జాయింట్ పెయిన్స్ ఎక్కువైపోయినాయి, తట్టుకోలేకపోతున్నాను, సో నాకు ఇబ్బందిగా ఉంది, రెగ్యులర్ యాక్టివిటీ చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి చెప్పేది ఏంటంటే రెగ్యులర్ మెడికేషన్ ఏదైతే డాక్టర్ గారు రాసిస్తారో అది కంపల్సరీ రెగ్యులర్ మెడికేషన్ వాడాలండి. చాలామంది అది మెడికేషన్ ఇర్రెగ్యులర్గా వాడుతూ ఉంటారు, ఆపేస్తారు వాడతారు. అలాంటి వాటిల్లో ఈ ప్రాబ్లం అనేది చూస్తాం. సో మనం రెగ్యులర్గా మెడికేషన్ ఏదైతే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారో టైం టు టైం రెగ్యులర్ మెడికేషన్ తీసుకొని డాక్టర్తో ఫాలో అప్ అయితే కనుక డెఫినెట్గా ఈ కాంప్లికేషన్స్ అనేది మనం అవాయిడ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో గైస్, విన్నారు కదా మన సార్ ఏం చెప్పారో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ వరుణ్ సైనింగ్ అవుట్.